హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం వెజ్ మంచూరియా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మంచూరియాని మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా మనకు స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజ్ మంచూరియా చేసుకోవటానికి మీడియం సైజ్ క్యాబేజ్ని అండ్ 2 క్యారెట్ని 1 ఆర్ 2 టైమ్స్ బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకొని సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లెండర్ని యూజ్ చేశాను. మీ దగ్గర బ్లెండర్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. బ్లెండర్ లేని వాళ్ళు సన్నగా పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే తురుముకోవచ్చు. నేను బ్లెండర్తో క్యాబేజీని అండ్ క్యారెట్ని ఇలా బ్లెండ్ చేశాను. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, సోయా సాస్, కార్న్ఫ్లోర్ అండ్ బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేశాను. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఎవరైతే ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్తో మంచూరియా చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఎయిర్ ఫ్రైయర్ లేని వారు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకున్న జింజర్, మిర్చి, గార్లిక్ అండ్ అలానే ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అండ్ అలానే సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియాని వేసుకోవాలి. వాటర్లో ఇవి బాయిల్ అయిన తర్వాత కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని దానిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.